నమస్కారం. ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అయితే 100 ఏళ్లకు పైగా 100కు పైగా దేశాల మహిళలకు ఇది గొప్ప పోరాట స్ఫూర్తినిచ్చే ఈ సందర్భాన్ని మన ప్రభుత్వాలు ఒక పండగ స్థాయికి దిగజార్చాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మొక్కుబడిగా కార్యక్రమాలు జరపడం, ఆ రోజున మహిళల గొప్పతనాన్ని నేతలు ప్రశంసించడం, మహిళల పేరుతో ఏదో ఒక కొత్త స్కీమ్ను ప్రకటించి చేతులు దులుపుకోవడం తప్ప ఆ తర్వాత మరేమీ జరగడం లేదు. ఇక కార్పొరేట్ వ్యాపార సంస్థలు మార్చి 8ని మార్కెట్ సరుకుగా మార్చి తమ ఉత్పత్తుల ప్రచారానికి, అమ్మకాలకి వాడుకోవడం మనం చూస్తున్నాం. మహిళా సాధికారతకు నిర్దిష్టమైన కార్యాచరణ, స్పష్టమైన రూట్ మ్యాప్ ఏమీ లేకుండా అభినందనలు, శుభాకాంక్షలకే పరిమితం కావడం విషాదం. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక బలమైన నేపథ్యం ఉంది. తమకు సమాజంలో సమాన హక్కులు, అవకాశాలు కావాలని, లింగ సమానత్వం సాధించనిదే నిజమైన అభివృద్ధి సాధ్యం కాదని చెబుతూ 1908లో న్యూయార్క్లో 15,000 మంది మహిళలు తొలిసారి భారీ ప్రదర్శన నిర్వహించారు. దాంతో ఆ మరుసటి ఏడాది అమెరికాకు చెందిన సోషలిస్టు పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. దానిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి క్లారా జెట్కిన్ ఉద్యమించింది. ఆమె ప్రతిపాదనను 1910లో 17 దేశాలకు చెందిన 100 మంది ప్రతినిధులు ఆమోదించారు. 1913లో తొలిసారి అమెరికా సహా డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా దేశాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి 1975 నుంచి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. రష్యా సహా పలు దేశాలు ఆ రోజు సెలవు ప్రకటిస్తున్నాయి. ఈ సందర్భంగా ఏటా ఓ టీంను ఎంపిక చేస్తూ వస్తున్నారు. ఐక్యరాజ్య సమితి 2025కి యాక్సిలరేట్ యాక్షన్ అనే టీంను నిర్ణయించింది. మహిళలు తమ సమానత్వం కోసం మరింత వేగంగా, ప్రభావవంతంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందనే అర్థంలో ఈ టీంను ప్రకటించారు. మహిళలు మేధోపరంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పురుషుడికి 100కి 100 పాళ్లు సమవుజ్జి. ఏ పనిలోనైనా ఆమె పురుషులతో పోటీ పడగలదు అన్నారు మహాత్మా గాంధీ. ఒక దేశంలో మహిళలకు ఎంత గౌరవం అందుతుందో దాన్ని బట్టి ఆ దేశపు పురోగతిని లెక్కేయొచ్చు అని స్వామి వివేకానంద విస్పష్టంగా ప్రకటించారు. ఈ మాటలు ముమ్మాటికి నిజమని తాజా గణాంకాలు మనకు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అతివలకు అగ్రతాంబూలమిస్తున్న దేశాలు అభివృద్ధి పథంలో సాగిపోతుంటే, పురుషాధిక్య భావనలో ఉంటూ మహిళలను చిన్నచూపు చూస్తున్న దేశాలు అధపాతాళానికి జారిపోతున్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక WEF కూడా ఈ మాటే చెబుతోంది. కాగా ప్రపంచపు అతిపెద్ద జనాభా గల దేశంగా, అతిపెద్ద 5వ ఆర్థిక శక్తిగా ఉన్న మన దేశం సైతం మహిళల వికాసం, సాధికారత విషయంలో కనిపించేదానికంటే బాగా వెనుకబడి ఉంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతి అనే గొప్ప సూక్తి ప్రభవించిన భారతదేశంలో పురుషులతో పాటు మహిళలు సమాన స్థాయిని అందుకోవాలంటే మరో శతాబ్దంన్నర కాలం పట్టినా ఆశ్చర్యం లేదని పలు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. రెండు 2024 నాటికి ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక 146 దేశాల్లో మహిళల పరిస్థితుల మీద సర్వే నిర్వహించింది. సమాన అవకాశాలు, ఆర్థిక భాగస్వామ్యం, రాజకీయ సాధికారత, విద్యాభ్యాసం, వైద్యం, ఆడబిడ్డల జననం వంటి 14 పారామీటర్లను WEF పరిగణలో తీసుకుంది. వాటిని 4 కేటగిరీలుగా విభజించి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ను ఈ సంస్థ విడుదల చేసింది. ప్రస్తుతం ప్రపంచంలో లింగ సమానత్వం 68.5% ఉందని, పూర్తి స్థాయి సమానత్వం రావాలంటే 2158 వరకు ఆగాల్సిందేనని నిరుడు ఆ నివేదిక స్పష్టం చేసింది. మొత్తం 146 దేశాల జాబితాలో 64.1% స్కోర్తో భారత్ 129వ స్థానంలో నిలిచింది. దేశం ఎంత ప్రగతి సాధించినా మన సమాజంలో పురుషాధిక్య భావనలు మాత్రం పోవడం లేదని ఈ నివేదిక ఎత్తి చూపింది. దీనికి తోడు సామాజిక కట్టుబాట్ల చెరలో
భారత నారి మగ్గిపోతుందని, దీని మూలంగా సగం మహిళలు ఉత్పత్తిలో భాగస్వాములు కాలేక ఇంటికే పరిమితమవుతున్నారని కూడా నివేదిక వాపోయింది. మరోవైపు 25-44 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు సగటు రోజుకు 8.5 గంటలు ఇంటి పనికే పరిమితమై జీతం, భత్యం, కనీసం గుర్తింపు, సెలవుకు నోచుకోని యంత్రంగా మిగిలిపోతుందని, ఇంత చేసినా సగం మంది మహిళలకు ఉమ్మడి కుటుంబ ఆర్థిక వనరుల్లో హక్కు లేదని ఎత్తి చూపింది. కొలువులు చేసే మహిళల్లోనూ సగానికి పైగా తమ వేతనాన్ని స్వేచ్ఛగా ఖర్చు చేసుకునే హక్కును పొందలేకపోతున్నారనేది చేదు వాస్తవాన్ని కూడా వెల్లడించింది. మరోవైపు 5 ఏళ్లు నిండక ముందే మన దేశంలో సగటున రోజుకు 1000 మంది బాలికలు తను చాలిస్తూ ఉండడాన్ని బట్టి మన దేశం లింగ సమానత్వంలో ఎంత వెనుకబడి ఉందో అర్థమవుతోంది. అటు దేశంలో మహిళలపై జరిగే అఘాయిత్యాలకు అంతూ పొంతు లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో NCRB గణాంకాల మేరకు దేశంలో నమోదవుతున్న ప్రతి 100 నేరాల్లో సగానికి పైగా కేసుల్లో బాధితులుగా మహిళలే ఉంటున్నారు. ఏటికేడు ఈ పరిస్థితి తీవ్రమవుతుందే తప్ప తగ్గడం లేదు. కిడ్నాప్, అత్యాచారాలు, గృహహింస, కట్నం, వేధింపులు అతివల ప్రాణాలను బలిగొంటున్నాయి. గృహహింస చట్టం అమలవుతోందని మనం ఘనంగా చెబుతున్నా ఈ అంశం మీదనే సగటు ప్రతి 4 నిమిషాలకొక ఫిర్యాదు పోలీసులకు అందుతోంది. సగటున ప్రతిరోజు 63 మంది మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బేటీ బచావో బేటీ పడావ్, మహిళా ఈ-హాత్, ఉజ్వాల్ సహా పలు పథకాల అమలు క్షేత్రస్థాయిలో వచ్చిన చైతన్యం కారణంగా బాలికల లింగ నిష్పత్తిలో కొంత సానుకూలత ఫలితాలొచ్చినా ఈ అంశంలో చేయాల్సింది ఎంతో ఉంది. ఇది డిజిటల్ యుగం. చదువులు, ఉద్యోగాలలో సగం ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ప్రపంచంలో 90% కొలువులు డిజిటల్ పరికరాలతో ముడిపడి ఉన్నందున దేశంలో డిజిటల్ విద్య అందరికీ అందుబాటులో రావాల్సి ఉందని నిపుణులు ఎలుగెత్తి సాటుతున్నారు. అయితే డిజిటల్ ప్రపంచంలోనూ లింగ సమానత్వం కనిపించడం లేదు. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ ITU లెక్కల ప్రకారం వర్ధమాన దేశాల్లో 53% మంది మహిళలు ఇంటర్నెట్ను వినియోగిస్తుండగా 41% మంది మహిళలు ఇప్పటికీ దూరంగానే ఉన్నారు. బాలబాలికల్లోనూ డిజిటల్ అంతరం ఎక్కువగా ఉంది. మొత్తంగా చూసినప్పుడు మొబైల్ ఇంటర్నెట్ వాడే వారిలో బాలురు 46% ఉండగా బాలికల వాటా కేవలం 27% మాత్రమే. డిజిటల్ భద్రతా పరంగానూ మహిళలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆన్లైన్ వేధింపులు, లైంగిక సందేశాలతో 52% యువతులు సతమతమవుతున్నారని యునిసెఫ్ చెబుతోంది. తమ అనుమతి లేకుండా ఆన్లైన్లో తమ ఫోటోలు, వీడియోలు షేర్ అయినట్టు 35% మంది యువతులు చెబుతుండగా వీరిలో సగానికి పైగా ఇలాంటి వేధింపులపై ఎవరికి ఎలా ఫిర్యాదు చేయాలనేది తెలియక లోలోన కుంగిపోతున్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపడంలో 74% దేశాల్లో న్యాయ, పోలీస్ వ్యవస్థలు విఫలమైనట్టు వెబ్ ఇండెక్స్ చెబుతోంది. ఏకంగా 84% దేశాల్లో ఆన్లైన్ కమ్యూనికేషన్లో గోప్యతను పరిరక్షించే సమర్థమైన చట్టాలే లేవని స్పష్టం చేసింది. లింగ సమానత్వం దేశ గుణాత్మక వికాసానికి సంకేతం. పెంపకంలో అబ్బాయిలు, అమ్మాయిలనే తేడాలు, మగపిల్లలకు అన్ని విధాలుగా ప్రాధాన్యం ఇవ్వాలనే పోకడల్లో విడనాడితేనే ఇది సాధ్యమవుతుంది. వివక్ష లేని సమాజ నిర్మాణం కుటుంబం నుంచే మొదలు కావాలని సామాజికవేత్తలు దశాబ్దాలుగా చెబుతూనే ఉన్నారు. వారి కృషి, ప్రజల్లో వస్తున్న చైతన్యం కారణంగా ఇప్పుడిప్పుడే ఆడపిల్లలను సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ కోర్సులు చదివించేందుకు ముందుకొస్తున్నారు. ఇదంతా మన దేశంలో వస్తున్న సానుకూల పరిణామమని ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ నివేదిక చెబుతోంది. అయితే స్టెమ్ కోర్సులు చదివి ఉద్యోగాలు పొందే వారిలో 3 యువకులే ఉండడం మరో ప్రతికూల పరిణామంగా కనిపిస్తోంది. లింగ సమానత్వం దేశ గుణాత్మక వికాసానికి సంకేతం. పెంపకంలో అబ్బాయిలు, అమ్మాయిలనే తేడాలు, మగపిల్లలకు అన్ని విధాలుగా ప్రాధాన్యం ఇవ్వాలనే పోకడను విడనాడితేనే ఇది సాధ్యమవుతుంది. వివక్ష లేని సమాజ నిర్మాణం కుటుంబం నుంచే మొదలు కావాలని సామాజికవేత్తలు దశాబ్దాలుగా చెబుతూనే ఉన్నారు. వారి కృషి, ప్రజల్లో వస్తున్న చైతన్యం కారణంగా ఇప్పుడిప్పుడే ఆడపిల్లల్లోనూ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ కోర్సులు చదివేందుకు ముందుకొస్తున్నారు. ఇదంతా మన దేశంలో వస్తున్న సానుకూల పరిణామమని ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ నివేదిక చెబుతోంది. అయితే స్టెమ్ కోర్సులు చదివి ఉద్యోగాలు పొందే వారిలో 3 యువకులే ఉండడం మరో ప్రతికూల పరిణామంగా కనిపిస్తోంది. లింగ సమానత్వ సాధనలో ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ వంటి దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. లింగ వివక్ష లేని విధంగా 94.3% స్కోర్తో ఐస్లాండ్ అగ్రభాగాన ఉంది.
ఆ దేశంలో లింగ సమానత్వం గురించి ప్రీ స్కూల్ నుంచే అవగాహన కల్పిస్తారు. ఉద్యోగాలు చేసే అతివలకు రక్షణ కల్పించేందుకు ఏకంగా 3 బలమైన చట్టాలున్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలతో పాటు వాణిజ్య ప్రకటనల్లోనూ మహిళలను చిన్నచూపు చూపించిన కటకటాలే. ఇన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయబట్టే ఆ దేశం గత 15 ఏళ్లుగా గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదికల్లో నంబర్ 1 స్థానంలో నిలుస్తూ వస్తోంది. 2009 నాటికే విద్య, ఆరోగ్య రంగాల్లో లింగ సమానత్వం సాధించిన ఆ దేశం 2016 నాటికి అన్ని రంగాల్లో అందరికి సమాన అవకాశాలు 87% మేర కల్పించగలిగింది. అవినీతిని తగ్గించడానికి 2009లోనే 25 మందికి మించి ఉద్యోగాలున్న ఏ కంపెనీ అయినా లింగ సమానత్వాన్ని పాటించాలని, వేతన విషయంలో స్త్రీ పురుషులకు ఎలాంటి అంతరం ఉండకూడదని చట్టాన్ని తెచ్చింది. పౌరులకు ఏడాది పాటు పేరెంటల్ లీవ్ దొరుకుతుంది. వ్యభిచారం అక్కడ చట్ట విరుద్ధం. 2009లో స్ట్రిప్ క్లబ్లు నిషేధించింది. అందరికి సమాన హక్కులు అందుతున్నాయా లేదా అని పర్యవేక్షించేందుకు ఒక ఏజెన్సీ ఏర్పాటు చేసింది. ఇక నార్వేలో ఉద్యోగం చేస్తూ పిల్లల్ని చదివించుకునే తల్లులకు వర్క్ ఫ్రం హోం సదుపాయమే కాక ఏ సంస్థల మేనేజ్మెంట్ బోర్డులోనైనా సగానికంటే ఎక్కువ మహిళలు ఉండాలని అక్కడి ప్రభుత్వం చట్టాన్ని తెచ్చింది. మరోవైపు పిల్లల పెంపకంలోనూ తల్లితో పాటు తండ్రి బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతో మెటర్నిటీ లీవ్ను పేరెంటల్ లీవ్గా మార్చిన దేశం స్వీడన్గా నిలిచింది. అక్కడ తల్లిదండ్రులు ఇద్దరికీ 480 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు. బిడ్డకు 6 ఏళ్లు వచ్చేలోపు ఆ సెలవులు అవసరాన్ని బట్టి వాడుకునే వెసులుబాటుండగా మన దేశంలో ఈ సానుకూల అంశం ఊహకు కూడా అందని విధంగా ఉన్నాయి. వాస్తవానికి శతాబ్దాలుగా మన దేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనవుతూ వచ్చింది. ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయిని అనుభవించిన భారతీయ మహిళలు మధ్యయుగాల నాటికి వారి స్థాయిని కోల్పోతూ వచ్చారు. అయితే తర్వాత కాలంలో అనేక మంది సంఘ సంస్కర్తలు సంస్కరణవాదంతో వారికి సమాన హక్కులు కల్పించేందుకు కృషి చేశారు. స్వాతంత్ర్య అనంతరం పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలు ఇచ్చేలా మన రాజ్యాంగం నిర్దేశించడంతో క్రమంగా పరిస్థితుల్లో కొంత సానుకూల పరిస్థితులు ఏర్పడుతూ వచ్చింది. దేశ ప్రధాని, రాష్ట్రపతి, లోక్సభ సభాపతి, ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రి లాంటి అత్యున్నత పదవులను మన దేశంలో మహిళలు పోషించి తాము పురుషులతో ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు. మోదీ హయాంలో బేటీ పడావ్, బేటీ బచావ్ వంటి అనేక కార్యక్రమాలు తీసుకురావడమే కాక ఏనాటి నుంచి ఆచరణకు నోచుకోకుండా పడి ఉన్న మహిళా బిల్లును తిరిగి పట్టాలెక్కించారు. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న చట్టసభల్లో 33% రిజర్వేషన్లు మహిళలకు కల్పించేందుకు రంగం సిద్ధం చేశారు. నారీ శక్తి వందన్ అభియాన్ పేరిట వచ్చిన ఈ బిల్లు 2027లో అమల్లోకి రానుండగా దీని రాకతో లోక్సభలో 180 మంది మహిళలు ఎంపీలుగా ఎన్నిక కానుండడం సంతోషించాల్సిన విషయం. ఈ బిల్లు రాకతో ఏపీలో 50 మంది మహిళలు, తెలంగాణలో 34 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా రానున్నారు. ఈ అంతర్జాతీయ దినోత్సవం రోజున కేవలం 3.5 లక్షల జనాభా ఉన్న ఐస్లాండ్ వంటి దేశాలతో పోల్చితే 146 కోట్ల జనాభా భారత్ వంటి దేశాల్లోని మహిళలు సాధిస్తున్న ప్రగతిని తోసిపుచ్చుతున్నారనే వాదన ఉంది. అయితే మహిళా సాధికారత మీద వినిపించే ప్రసంగాలు, అలరించే కవితలు, ఆకాశం అవకాశం అనే నినాదాలను కాసేపు పక్కన పెట్టి వాటిని నిత్య జీవితంలో ఏదో ఒక స్థాయిలో ఆచరించి చూపడం అవసరం. అది సాకారమైనప్పుడే ఆడబిడ్డ ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. మరోసారి ప్రైమ్9 ప్రేక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.